జగన్ ప్రభుత్వంలో ప్రజలకు ఎటువంటి సదుపాయాలు అందకుండా చేశారని మంత్రి సవిత ఆరోపించారు. ఎప్పుడు చూసినా దుష్ప్రచారాలు చేయడమే వైసీపీ ముఖ్య ఉద్దేశమని విమర్శించారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఆర్టీడీ సేవా సంస్థ మళ్లీ పునః ప్రారంభం కావడం ఆనందకరమన్నారు. దీని ద్వారా సామాన్యులకు విద్యా వైద్యంలో అనేక సదుపాయాలు దొరుకుతాయని అన్నారు. ఆర్టీడీ రెన్యువల్ అవ్వడానికి సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేశారంటున్న మంత్రి సవితతో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. ఈరోజు టీడీపీ మంగళగిరి కార్యాలయంలో బీసీ మినిస్టర్ సవిత గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీటీ సేవలు మళ్ళీ పునరుద్ధరణలోకి రావడం అనేది ఆనందనీయమని చెప్తున్నారు. ఆవిడ మాటల్లోనే ఇంకా దీని గురించి అడిగి తెలుసుకుందాం. మేడం, అసలు ఆర్టీటీ అంటే ఏంటి, వాటి సేవలు ఎలా ఉంటాయి? చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా అనంతపురం జిల్లా తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే నిన్నటి నుంచి నిజంగా మరి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ అయింది ఆర్టీటీ సంస్థలు అనగానే అనంతపురం జిల్లా ప్రజలు చాలా ఆనందంగా, చాలామంది మా ద్వారా ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా చెప్పమన్నారు. ఎందుకంటే మరి ఆర్టీటీ సంస్థ స్థాపించి సుమారుగా 50 సంవత్సరాల దాకా ఉంది. మరి అన్నా ఫెరర్ వారి దంపతులు మరి స్పెయిన్ నుంచి రావటం, మరి ఈ సంస్థ ఇక్కడ వెనకబడిన ప్రాంతం మరి అనంతపురం జిల్లాలో మరి గత 50 సంవత్సరాలుగా అనేక సేవలు అందించిన ఆర్టీటీ సంస్థ నిజంగా. ఎందుకంటే ఎంతోమంది పేద విద్యార్థులకు విద్యాదానం కావచ్చు, మరి ఎంతోమంది క్రీడా స్ఫూర్తి కూడా ఈరోజు జాతీయ అంతర్జాతీయలో కూడా క్రీడలు ఆడుతున్నారు. మనవారు ఉన్నారంటే, మా జిల్లా వారు ఉన్నారంటే అది ఆర్టీటీ సంస్థకే చెందుతుందన్న విషయం తెలియజేస్తూ, అదేవిధంగా వైద్య సేవలు కూడా ఒక పక్క బత్తలపల్లి కావచ్చు, కళ్యాణదుర్గంలో కావచ్చు, మరి లక్షలాది మంది మరి ఈరోజు వైద్యదానం కూడా, మరి ఈరోజు వైద్యం కూడా నాణ్యతమైన వైద్యం కూడా అందజేస్తున్నారు. దానితో పాటు నిరుపేదలకు ఇళ్ళు నిర్మాణం చేయడం కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, అన్ని దాంట్లోనూ ఏదన్నా కరువు వచ్చినప్పుడు కూడా ఆర్టీటీ సంస్థ నేను సైతం అంటూ ముందుంటుంది. అలాంటి సంస్థ మరి రెన్యువల్ కాకపోవటం గత ప్రభుత్వం నిర్లక్ష్యం. నేనంటే ప్రజలన్నా నిర్లక్ష్యమే, మరి అభివృద్ధి అన్నా నిర్లక్ష్యమే. మరి అలాంటి నిర్లక్ష్యంతో మరి కేంద్రంతో మాట్లాడి దాన్ని రెన్యువల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. మరి గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మరి మన యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర వచ్చినప్పుడు మరి ఫెరర్ గారి ఆఫీస్కి వెళ్ళటం, వాడు చేస్తున్న సేవలు స్వయాన లోకేష్ బాబు గారే చూసి ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది, మీ ఆస్తులకు కానీ మీ ఈ సంస్థకు కానీ మరి రెన్యువల్ చేయించే బాధ్యత నాది అని ఆ రోజు యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు హామీ ఇచ్చారు. ఆ మాటని నిలబెట్టుకున్న నాయకుడు మరి మా లోకేష్ బాబు గారు అని తెలియజేస్తున్నాం. మరి నిజంగానే ఎప్పటికప్పుడు మరి మేమందరం కూడా అధికారంలోకి రాగానే లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళటం, ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు మరి ప్రధానమంత్రి గారితోనూ మరి అదేవిధంగా అమిత్ షా గారితోనూ మాట్లాడి మరి ఈరోజు గతంలోనే చెప్పారు, మీరు ధైర్యంగా ఉండండి, ప్రజలకు హామీ ఇవ్వండి, ఖచ్చితంగా మనం రెన్యువల్ చేస్తామని మరి లోకేష్ బాబు గారు చెప్పటం, ఆ మాట నిలబెట్టుకోవడం మరి ప్రధానమంత్రి గారికి, అమిత్ షా గారికి, ముఖ్యమంత్రి గారికి, మరి యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారికి మా ఉమ్మడి అనంతపురం జిల్లా తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మేడం, వైసీపీ వాళ్ళు ఎన్నో దుష్ప్రచారాలు చేస్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చర్యలు చేస్తున్నా దాంట్లో క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి సమాధానం ఇస్తారు? వాళ్ళ చోరీ చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి కానీ మాకు లేదు. మేము క్లారిటీగా ఉన్నాం. ఎన్నికల సమయంలో మేము ఏదైతే చెప్పామో ఆ మాట నిలబెట్టుకుంటున్నాం. మరి వారు ఎక్కడికి చర్చ రావడానికైనా సిద్ధమే, మేము చర్చించడానికే సిద్ధమే, ఏ డిపార్ట్మెంట్ మీద అయినా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు సూపర్ 6 పథకాలు కావచ్చు, మరి ఈరోజు మేము ఆ రోజు మెగా జాబ్ క్యాలెండర్ అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారంలో చెప్పారు. ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ అన్నారు. మేము మెగా డిఎస్సి పూర్తి చేసాం. మరి పండగ కానుకగా, యువతకు పండగ కానుక మరి 10,060 పోస్టులు మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వం. అది నిబద్ధత.